వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ ప్రియా వర్మ. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ వేస్తున్న అడుగులు BRS నేతలకు అంతు చిక్కటం లేదు. సంబంధమే లేదనుకున్న వ్యక్తులకు సైతం నోటీసులు జారీ కావటం ఊహించని పరిణామంగా మారింది. ఏ రోజు ఎవరికి నోటీసులు వస్తాయో తెలియని గందరగోళం నెలకొంది. పార్టీలో కీలకంగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్లను 2 రోజుల వ్యవధిలోనే పిలవటంతో తదుపరి పిలుపు ఎవరికి అనే చర్చ మొదలైంది. కేసీఆర్కి నోటీసులు ఇస్తారనే ప్రచారంపై కేటీఆర్ స్పందిస్తూ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. దీంతో తదుపరి నోటీసులు కేసీఆర్కేనా, లేక ఆయన కుమార్తె కవితకా, లేక మాజీ ఎంపీ సంతోష్ రావుకా అనే చర్చ మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో సహా పలువురు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు సిట్ విచారణ సందర్భంగా పెద్దాయన ఆదేశాల మేరకు అంటూ విచారణలో పేర్కొనటం, వాంగ్మూలాలను సైతం దాన్ని ప్రస్తావించడంతో ఇక నోటీసులు ఆ పెద్దాయనకేనా అనే చర్చ మొదలైంది. పలువురి నోటు వెంట పెద్దాయన అనే ప్రస్తావన రావటం, కేటీఆర్ సైతం నోటీసులు వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంటూ వ్యాఖ్యానించడంతో ఇక ఎప్పుడైనా నోటీసులు తథ్యమేనా అభిప్రాయం నెలకొంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసిన కామెంట్ల నేపథ్యంలో ఆమె వివరణ తీసుకునేందుకు ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. కేసీఆర్కు నీడలా ఉండే మాజీ ఎంపీ సంతోష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్కు నోటీసులు ఇస్తే పరిణామాలేంటి? హరీష్ రావుకు నోటీసులు ఇవ్వటంతో విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ ముందు హడావిడి చోటు చేసుకుంది. ఈ తరహాలోనే కేటీఆర్ విచారణ సందర్భంగాను పార్టీ శ్రేణులు హల్చల్ చేశారు. వీరిద్దరి విచారణకే సందడి ఇలా ఉంటే, ఇక కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరైతే ఆ హడావిడి ఏ స్థాయిలో ఉంటుందనే చర్చ మొదలైంది. అసలు నోటీసులు వస్తాయా? వచ్చిన విచారణకు హాజరవుతారా, లేక కోర్టును ఆశ్రయిస్తారా? ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ను విచారించడంతోనే సిట్ దర్యాప్తు ప్రక్రియ దాదాపు ముగిసినట్లవుతుందని, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారనున్నదని, ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తారా లేదా అనేదే హాట్ టాపిక్గా మారింది.